నంద్యాల జిల్లా డోన్లో కోటి సంతకాల సేకరణ పోస్టర్ను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విద్యా వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బిల్లులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించుకుంటూ వచ్చామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరుగున పడేస్తున్నారని మండిపడ్డారు బుగ్గన. కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కాంటకాపల్లి, చిన్నరావుపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కడుబండి ప్రారంభించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలని ప్రైవేటుపరం చేసే కూటమి ప్రభుత్వ ప్రయత్నాల్ని వ్యతిరేకించారు. వైఎస్ జగన్ పిలుపుతో విద్యా వైద్య రంగాలను కాపాడే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ప్రజల కోసం ఆలోచించకుండా వాళ్ళ పార్టీ నాయకుల లాభాల కోసం ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. ఈరోజు రాష్ట్రంలో విద్యని వైద్యని ఈ రెండింటినీ కూడా వ్యాపారం కింద గత ప్రభుత్వాల హయాంలో ఏ విధంగా వ్యాపారం కింద మారిపోయాయో అవన్నీ కూడా ఆపి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి విద్యా వైద్యం ఇవ్వడం అనేది ప్రభుత్వ ప్రథమ బాధ్యతని ఆ రోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అందులో అతిపెద్ద అంశం ఈ మెడికల్ కాలేజీ. చంద్రబాబు, పవన్ బీజేపీతో కలిసి మెడికల్ కాలేజీలని ప్రైవేటుపరం చేశారన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలని తెస్తే కూటమి సర్కార్ వైద్య విద్యను పేదలకు దూరం చేస్తోందని అవినాష్ మండిపడ్డారు. కూటమి మోసాల్ని ప్రజలకు వివరిస్తామన్నారు. రచ్చబండ కోటి సంతకాల సేకరణకు వివిధ వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని వెల్లడించారు. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ముగ్గురు గారు కలిసి మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి మాకు మెడికల్ కాలేజీ మా పిల్లలకి డాక్టర్ చదువులను దూరం చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తున్నారని చెప్పని వాళ్ళందరూ గారు మాకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఈ కార్యక్రమాన్ని మద్దతుగా ఉండాలి అని చెప్పని ఈరోజు మహిళలు, పెద్దవాళ్ళందరూ గారు ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా గాడ్లపేట మండలంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పెద్ద ఎత్తున మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. పార్టీ కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూల్, పార్టీ పరిశీలకులు నాగభూషణం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అనంతరం రచ్చబండ కార్యక్రమం ద్వారా పార్టీ గ్రామ కమిటీలను ఎన్నిక చేశారు. కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచి పీపీపీ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి, బడా బాబులకి కట్టబెట్టే యత్నం చేస్తుంది. దానికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరందరూ దీంట్లో భాగస్వాములై కోటి సంతకాల సేకరణ అనే ప్రోగ్రాంని మన జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికినారు. దాంట్లో మీరందరూ వచ్చి ఈ సంతకాల సేకరణ చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం వైద్య విద్యార్థుల జీవితాలతోనే కాదు ఈ రాష్ట్ర ప్రజలతో చెలగటమాడుతుందో దానికంతటికీ మేమందరం అడ్డంగా నిలిచి జగనన్న ఏదైతే ఆశయ సాధన ఉందో దాంట్లో మేమంతా కలిసికట్టుగా పనిచేసి దాంట్లో మేమందరూ సఫలీకృతులు కావాలని మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను.